హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. గురుకులాల్లో ఎలక్షన్ కోడ్ వల్ల గత 3 నెలల నుంచి ఏదైతే పోస్టింగ్స్ ఆర్డర్స్ పెండింగ్స్ ఉన్నాయో సో వాటిని వెంటనే ఈ మంత్ జూన్ ఎండింగ్ లోపు సో ప్లేస్ ఆఫ్ జాయినింగ్ తెలియాలి అండ్ వీళ్ళందరికీ పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో నిన్న గురుకుల అభ్యర్థులం అందరము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి, అదేవిధంగా ప్రజాభవన్, నెక్స్ట్ ఆ తర్వాత గురుకుల బోర్డు దగ్గర కూడా వెళ్ళి సో మన వినతి పత్రాలు అయితే ఇచ్చి సో వారి నుంచి ఒక అష్యూరెన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో మొదటగా మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2-3 లోపలికి సీఎం గారి పిఎని కలవడానికి తీసుకెళ్లారు. సో అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే గురుకుల బోర్డుకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఒక క్లారిటీ అయితే మనకి ఇప్పించడం జరిగింది. సో ఈ మంత్ ఎండ్లోపు ప్రాసెస్ మొత్తం పూర్తయిపోతుంది. మనకు జూలై 1 వరకు పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, దాని మీద ఇంకా స్పష్టత, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే షెడ్యూల్ అనేది వస్తే లేదా ఒక వెబ్ నోట్ వస్తే ఒక ప్రాపర్ వేలో ఎప్పటి నుంచి ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది మనకు ఒక నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే నోటి మాటలతోని ఇప్పుడు అది జరుగుతుంది, ఇప్పుడు ఇది జరుగుతుంది అంటే ఆ మధ్యలో అనేక అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక షెడ్యూల్ అనేది తెలిస్తే సరే ఇప్పుడు ప్రాసెస్ ఎలా నడుస్తుంది, మనము దానికి తగ్గట్టు మిగతా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి ఉంటుంది. సో అందుకని తర్వాత అభ్యర్థులు అందరం కలిసి అక్కడ నుంచి ప్రజాభవన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఎవరైతే ఈ ప్రజావాణి అప్లికేషన్స్ తీసుకుంటున్నారో సో వారికి మన చిన్నారెడ్డి గారి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైనటువంటి చిన్నారెడ్డి గారికి కూడా వచ్చి అక్కడ కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఈ విషయాన్ని డైరెక్ట్గా సీఎం గారి దృష్టికి, సీఎం గారి త్రూ గురుకుల బోర్డుకు డైరెక్ట్ ఆదేశాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఎవరైతే ప్రజావానికి ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఐఏఎస్ మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మేడము క్లియర్ కట్గా అసలు సమస్య ఏంటి, ఎందులో సమస్య ఉంది, ఎందులో సమస్య లేదు, సో ఇక్కడ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, ఉపాధ్యాయ సంఘాలు ఏ విధంగా అక్కడ గురుకుల బోర్డు దగ్గరకు వచ్చేసి వాళ్ళ ప్రమోషన్స్ తర్వాతనే కొత్త వార్డ్స్కి పోస్టింగ్స్ అనే విషయం మీద వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా మిగతా అన్ని అంశాల గురించి వారు క్లియర్గా ఒక 10-15 నిమిషాలు ఇప్పుడు గురుకుల అక్కడ ఏదైతే ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని వేల మంది వచ్చారు. సో వాళ్ళందరిలో కూడా ఈ గురుకుల అంశం అనేది చాలా ఇప్పుడు ప్రజెంట్ స్టేట్లో ఎక్కువ ఈ ఏదైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి మేజర్ ఇష్యూగా మన గురుకుల ఇష్యూ ఉంది. కాబట్టి దీంట్లో ఉన్న అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించబోతున్నారు. ఇంకా అక్కడ మాట్లాడిన మిగతా ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో పీడబ్ల్యూడీ రిజల్ట్స్ రావాలి, లేదా నెక్స్ట్ ఎవరైతే 7 డిస్ట్రిక్ట్స్కి ఇంకా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ రాలేదో వాళ్ళకు కూడా ఇవ్వాలి, నెక్స్ట్ వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి. ఈ పోస్టింగ్స్ ప్రాసెస్ అనేది ముందుకు నడుస్తూ ఉంటే ఇక మన కోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్టు ఏదైతే మనకు బ్యాక్లాగ్స్ ఉండకుండా వాటిని ఏ విధంగా ఫిల్ చేస్తారనేది కూడా ఇమీడియట్గా తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళని ఫిల్ చేసిన తర్వాత మిగిలిన పోస్టులు కనిపిస్తూ ఉంటే కోర్టు మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది కదా, కోర్టు క్లియర్గా చెప్పింది బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయమని. కోర్టు చెప్పినప్పుడు ఇక్కడ బ్యాక్లాగ్స్ అవుతున్నాయి, మరి వీటిని ఎట్లా ఫిల్ చేస్తారని చెప్పేసి మనకు అడగడానికి ఫుల్ రైట్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు ఏ ప్రాసెస్ జరగకుండా అంతా సైలెంట్గా ఉంటే సో అందరికీ నష్టమే. కాబట్టి సో ఫస్ట్ ఒకటి ప్రాసెస్ జరుగుతూ ఉంటే మిగతాది అడగడానికి మనకు గట్టిగా వాయిస్ ఉంటుందనే ఉద్దేశంతో నేను కూడా నిన్న అన్ని అంశాలను ప్రస్తావించాను. ఇప్పటివరకు రిజల్ట్ రాని వారి అంశాల గురించి, రిలింక్విష్మెంట్ అంశం గురించి అండ్ పోస్టింగ్స్ గురించి. సో నిన్న వెళ్ళిన అభ్యర్థులు మొత్తము ఏదైతే 1:1లో ఉన్నటువంటి వాళ్ళు పోస్టింగ్స్ వాళ్ళు, మిగతా ఏదైతే 7 డిస్ట్రిక్ట్స్ అపాయింట్మెంట్స్ ఆర్డర్ రాని వాళ్ళు, మిగతా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి అందరూ 1:1 క్యాండిడేట్స్ సంబంధించినటువంటి పోస్టింగ్స్ వెంటనే ఇచ్చేస్తే మిగతా వారికి పోస్టింగ్స్ ఇవ్వడానికి తేలిక అవుతుందనే ఉద్దేశంతో నిన్న ఎక్కువ మంది ఆ పాయింట్ మీద మాట్లాడారు. సో నేను న్యూట్రల్గా అన్ని పాయింట్స్ మాట్లాడతాను. కాబట్టి మేజర్గా ఫస్ట్ నేను వెళ్ళిన ఎజెండా ఏంటి, ఆ ఎజెండా గురించి మాట్లాడి ఆ తర్వాత దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో గురుకులాల్లో ఉన్న సమస్యలు, గురుకుల అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులు, వారి పిల్లల గురించి, చదువుల గురించి కానీ, వారి పోస్టింగ్స్ ఎక్కడికి వెళ్ళి అంటే రీలొకేషన్ గురించి కానీ ఇలా అనేక సమస్యల నుంచి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి
అక్కడ అధికారులతో కలిసినప్పుడు కానీ లేదా మనకు పత్రికాముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఇవన్నీ జరిగిన పరిణామాల తర్వాత నిన్న మనకు వచ్చినటువంటి ఫైనల్ అష్యూరెన్స్ ఏంటంటే ప్రాసెస్ అనేది మనకి మంత్లో నడుస్తూ ముందుకెళ్తుంది. ఈ మంత్ 20 తర్వాత మనకు ఒక షెడ్యూల్ అనేది రావడానికి అవకాశం ఉందని చెప్పారు. సో ఒకవేళ 20 తర్వాత కూడా మనకి ఎటువంటి అప్డేట్ అనేది జరగకపోతే ఇంకో 5-6 రోజులు టైం ఉంది. ఈ 5-6 రోజులలో కూడా ఈ గురుకులాల్లో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ముందుకు జరగట్లేదు. అవైతేనే మన పోస్టింగ్స్ జరుగుతాయి కాబట్టి సో వాటికే ఇంకా మోక్షం అనేది లేదు, అవే జరగట్లేదు, మనది ఎప్పుడు జరుగుతుంది అనే అనుమానం మనకు ఆటోమేటిక్గా కలుగుతుంది. అప్పుడు 20 తర్వాత మనం మళ్ళీ ఒకసారి మనందరం ఆలోచించుకొని సో మనము ఎవరైతే మనకు రీసెంట్గా నిన్న వెళ్ళినప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారో సార్ మీరు చెప్పారు మరి ఒక 1 వీక్ అయిపోతుంది, ఇప్పటివరకు కూడా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు, మరి ఎట్లా సార్ మీరు చెప్పిన డెడ్లైన్లోకి ఇది పూర్తి అవ్వాలంటే కష్టమవుతుంది కదా, సో దీని గురించి మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పేసి మళ్ళీ నిన్న ఏ విధంగా అయితే శాంతియుతంగా మన బాధను వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాము. మళ్ళీ ఇంకొకసారి మనం 20 తర్వాత ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే నిన్న చాలా మనందరం వెళ్ళడము, అక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం అనేది చాలా పాజిటివ్గా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ఒకరిద్దరు వెళ్తే సరే, అక్కడ ఫస్ట్ ఒకరిద్దరు వెళ్ళినప్పుడు పరిస్థితి ఎట్లుంది, ఇంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది అనేది క్లియర్ కట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది బాధపడుతున్న విషయం, ఇప్పుడు మనకు 8,000 మంది 9,000 మంది అభ్యర్థులు అవుతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మనకు 300-400 మంది, 300-400 మందికే అంత మంచి రెస్పాన్స్ ప్రభుత్వం సరే ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఆడబిడ్డలు ఇంతమంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఎంత బాధపడితే వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ప్రజావాణి ఇన్ఛార్జ్ మేడం ఉన్నారో, మీరు చిన్నపిల్లలు, నేను కూడా ఒక తల్లిని, సో మీరు ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, నేను కూడా సడన్గా మాకు ట్రాన్స్ఫర్లు అవుతే మేము కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే పిల్లల చదువులు మిగతా అన్ని అంశాలు ఎంత ఇబ్బంది ఉంటాయో మాకు కూడా తెలుసు, సో మేము మీ బాధను అర్థం చేసుకున్నాము, మీకు తొందరలోనే పోస్టింగ్స్ రావడానికి నేను కూడా ఎవరైతే సీఎం గారి సెక్రటరీతో మాట్లాడతాను వారి త్రూ సీఎం గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి ఇమీడియట్గా సాల్వ్ అయ్యే విధంగా నేను చేస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది నిన్న అనేక అంశాల గురించి అక్కడ గురుకుల అభ్యర్థులు చర్చించడం జరిగింది. ఇక్కడ మనల్ని డీవియేట్ చేయడానికి, మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. సో మన సమస్య ఏంటో మనకు తెలుసు, మనకు ఏది కావాలో దాని గురించి పోరాడే శక్తి మనకుంది. ఎందుకంటే ఇక్కడ గురుకుల అభ్యర్థులు అందరూ చిన్నపిల్లలు కాదు, అందరూ పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంకా డాక్టరేట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మన దాంట్లో ఇంత ఇంటలెక్చువల్ పర్సన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు కావాల్సింది దక్కుతుంది, సో ప్రభుత్వాన్ని ఏ విధంగా శాంతియుతంగా మనం అడగాలి, మనకు ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా ఆపాలి అనుకున్నప్పుడు పోస్టింగ్స్ ఇవ్వకముందే ఆపేవాళ్ళు. మనకి ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది, ఆ ఉద్దేశాన్ని దానికి అడ్డంకిగా ఉన్న సమస్యల మీద మనం పోరాడాలి. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇప్పుడు పోస్టింగ్ సంబంధించిన దానికన్నా ముందు ఈ అపాయింట్మెంట్ మనకు ఏదైతే ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ అనే సమస్య గురించి చెప్తున్నారు, లేదా ఇంకొక రిలింక్విష్మెంట్ వాళ్ళదైతే రిలింక్విష్మెంట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. ఇలా సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు వెతకండి సార్ అని మనం రిక్వెస్ట్ మోడ్లో వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళ సైడ్ నుంచి కూడా పాజిటివ్గా నిన్న మనం వెళ్ళాము. సో అక్కడ సమస్య ఏంటి అని తెలుసుకుంటే గురుకుల బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ 3 సొసైటీస్లో ప్రమోషన్ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఆ ప్రమోషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ట్రైబల్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ ట్రైబల్ అండ్ మైనారిటీ సొసైటీలో 2 సొసైటీల్లో ప్రమోషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. కానీ అది కూడా నిన్న సాయంత్రము తీరిపోయినట్టు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంకా మిగిలింది ఒకే ఒక మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలో, అది కూడా 1-2 డేస్లో క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా అన్ని సొసైటీల్లో ప్రమోషన్లు పూర్తయిపోతాయి. ట్రాన్స్ఫర్లు అనేవి 1-2 డేస్ ప్రాసెస్ అని చెప్పారు, అది కూడా పూర్తయింది అనుకో 20 తారీఖు లోపే పూర్తయిన మనము 20 తారీఖు తర్వాత మన షెడ్యూల్ అనేది రావచ్చు. సో ఇక్కడ ఒకవేళ రాకపోతే మళ్ళీ మనందరము మొన్న వెళ్ళిన దానికి డబుల్ త్రిబుల్ మనందరము
అక్కడికి వెళ్ళి ఈ నిన్న ఏ విధంగా అయితే మన సమస్యను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాము, సో అంతే అదే చేస్తాం మనం. అంతకన్నా మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 1:1 సెలెక్టెడ్ క్యాండిడేట్స్, సో మనం ఏం వైలెంట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమేమో చిన్న పిల్లలం కాదు, స్టూడెంట్స్ కాదు రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా చేయడానికి. ఎప్పుడైతే మనకు ఇప్పుడు తీరని సమస్య ఉంది లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకేదో చేస్తాం. కానీ మనకు ఆల్రెడీ అక్కడ అక్కడ మేడం అయితే ప్రజావాణి ఇన్ఛార్జ్ మేడం అయితే క్లియర్గా ఇదే మాట అంటున్నారు. మీరు ఒక సీఎం చేతుల మీదుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సైన్ చేసి ఇచ్చినటువంటి ఒక లెటర్ మీ చేతిలో పెట్టుకొని కూడా మీరు ఎందుకు ఇంకా ఆందోళన చెందుతున్నారు? మీకు ఖచ్చితంగా వస్తాయి. ఎవరో అంటున్నారని ఇంకేదో అవుతుందని నోటిఫికేషన్కి ఏమవుతుంది, మీ ఉద్యోగాలకు ఏదో అవుతుంది భయపడకండి. ఉద్యోగాలకు దేనికి ఏమవుతుంది, కొంచెం డిలే అవుతుంది. ఈ డిలేకు ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం మేము కూడా. సో మీకు తొందరలోనే వస్తుందని చెప్పడం జరిగింది. సో కాబట్టి కొంచెం డిలే అయింది, కానీ ఈ మంత్ ఎండ్లోపు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు మనకు ఒక రకంగా ఇండైరెక్ట్గా అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. కానీ మనం దాన్నే పూర్తిగా నమ్మి మనము ఈ మంత్ 10-15 రోజులు అన్నారు కాబట్టి 15 రోజుల వరకు సైలెంట్గా ఉండడం కాకుండా 20 తర్వాత జరుగుతున్న పరిణామాలని మనం పరిశీలించి మళ్ళీ ఒకసారి మూమెంట్ అనేది ఉంటే హ్యాపీయే. మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం రాకూడదని మనం అందరం ప్రార్థిద్దాం. ఒకవేళ అలాంటి అవసరం ఏమైనా వచ్చే అవకాశం ఉంటే అప్పుడు కూడా ఈరోజు నిన్న ఎట్లయితే వెళ్ళారో దానికి 2 రెట్లు 3 రెట్లు అందరు రావడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇది అండ్ ఇంకొకటి, ఎవరు గ్రూప్స్లో కానీ అక్కడ ఇక్కడ వస్తున్న మెసేజెస్ని కానీ మిగతా వాటిని చూసి పానిక్ అవ్వకండి. మీరు ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇబ్బంది పడకండి. ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో. ఏం అవ్వదు, మీరు ఆలోచించండి. గురుకుల 1:1 వాళ్ళతో డిస్కస్ చేయండి. ఆ తర్వాతనే దాని గురించి ఒక నిర్ణయానికి రండి తప్ప వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు. ఎందుకంటే ఇది విన్నాను నేను. సో చాలామంది నా దగ్గరకు వచ్చి, సార్ ఈ గ్రూప్లో పలానా గ్రూప్లో ఇట్లా అంటున్నారు, మరి ఇట్లా అయిపోతుందా సార్, ఇందులో వీళ్ళు ఇలా మెసేజ్ చేశారు, దీనివల్ల మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్, ఇట్లా అనేక రకమైన డౌట్స్ పడుతూ బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ మిగతా ఏవైతే చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా వారికి దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఒకదాని ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే మనకు ఒక ధైర్యం వస్తుంది. నేను మొన్న లైబ్రరీకి సంబంధించి ఫిజికల్ డైరెక్ట్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ అవుతుంది అంటే మన దాంట్లో పోస్టింగ్స్ ప్రారంభమైనాయి అని ఎందుకు చెప్పాను అంటే, ఒక ప్రాసెస్ అవుతుంది అంటే దాని మీద వర్క్ చేస్తున్నట్టే కదా గురుకుల బోర్డు. అందుకని ఏ చిన్న మూమెంట్ వచ్చినా మనం స్వాగతించాల్సిందే. సో గురుకుల బోర్డు మన ఈ పోస్టింగ్స్ మీద యాక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పేసి మనం కొంచెం నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు నా గురుకులకు సంబంధించినటువంటి నిన్న జరిగిన పరిణామాల మీద నేను చెప్పాలనుకున్న విషయం. సో అండ్ కమింగ్ డేస్లో ఇంకేమన్నా రేపు ఎల్లుండి ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే వాటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.